బాబాసాహెబ్ అంబేద్కర్ని స్ఫూర్తిగా తీసుకొని భారతదేశంలో దళిత పారిశ్రామికవేత్తలు, గిరిజన పారిశ్రామికవేత్తలు కూడా రావాలని చెప్పి ఫిక్కీ తరహాలో, సిఐఐ తరహాలో డిక్కీ అనే సంస్థ వచ్చింది అధ్యక్ష, దళిత్ ఆంటర్ప్రెనర్స్ని ఎంకరేజ్ చేయడానికి. దానికి మిలింద్ కాంబ్లే గారని ఒక ఆయన అధ్యక్షుడిగా ఉంటారు. ఆయన ఒక మాట అన్నారు అధ్యక్ష. మరి వారన్న మాట ఏమంటే, లెట్ us ఫైట్ కాస్ట్ విత్ క్యాపిటల్. అంటే షమీమ్ అఖ్తర్ గారు చెప్పిన మాటనే ఇంకో పరంగా ఆలోచిస్తే, కేవలం విద్యలో ఉపాధిలో మాత్రమే కాదు, ఆర్థికంగా ముందుకు పోవడానికి కూడా దళితులకు అవకాశాలు కల్పించినప్పుడే న్యాయం జరుగుతుంది అనే ఆలోచన. మరి బహుశా అందులోంచేనేమో మరి చేవెళ్ల డిక్లరేషన్ అధ్యక్ష, ఇది ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. అందులో జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారు చెప్పినట్టుగానే సామాజికంగా, విద్యాపరంగా, కేవలం ఉపాధి పరంగా మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా ముందుకు పోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అధ్యక్ష. ఇది అందులో చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఏమన్నారు? కేసీఆర్ గారు దళిత బంధు ఇస్తున్నారు, 10 లక్షల రూపాయల చొప్పున ఇస్తున్నారు. కాదు, మా ప్రభుత్వం కనుక వస్తే అంబేద్కర్ అభయహస్తం పేరిట ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 12 లక్షల ఆర్థిక సహాయం చేస్తామన్నారు. తప్పకుండా మరి ఈ కమిషన్ సిఫారసులను అమలు చేయడంతో పాటు తప్పకుండా అంబేద్కర్ అభయహస్తాన్ని కూడా రాబోయే నెలలో ప్రవేశపెట్టే బడ్జెట్లో దానికి తగిన మొత్తంలో డబ్బులు కేటాయించాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఆర్థిక వెనుకబాటుతనం గురించి కూడా ప్రస్తావించింది షమీమ్ అఖ్తర్ గారి మరి ఏకసభ్య కమిషన్. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. ఆ రోజు ఇదే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో చెప్పారు అధ్యక్ష, ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్లో అంటే కాంట్రాక్ట్లలో, అన్ని కాంట్రాక్ట్లలో, సివిల్ వర్క్లలో ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12% రిజర్వేషన్లు కూడా ఇస్తాము అని చెప్పి కూడా మరి చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే లెట్ us ఫైట్ కాస్ట్ విత్ క్యాపిటల్ అన్నప్పుడు మరి కేవలం విద్యలో ఉపాధిలో కాకుండా ఆర్థికంగా కూడా ముందుకు పోవాలంటే ఈ వెసులుబాటు కల్పించాలి. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఈ 18%, 12% ఎస్సీ ఎస్టీలకు ప్రొక్యూర్మెంట్లో, ఎందుకంటే మొన్ననే నేను చూసిన అధ్యక్ష, చాలా కాంట్రాక్టులు పిలుస్తా ఉన్నారు రాష్ట్రంలో. మరి అందులో ఈ 18%, 12% ఎప్పటి నుండి ఇస్తారో, ఎప్పటి నుండి అమలు చేస్తారో, ఆర్థికంగా ఎస్సీ ఎస్టీలు కూడా ముందుకు పోవాలంటే మీ మల్లికార్జున్ ఖార్గే గారి చేతిలో ప్రవేశపెట్టబడ్డ ఈ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఎప్పటి నుంచి అమలు మొదలు పెడతారో కూడా ప్రభుత్వం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇంకొక మాట కూడా చెప్పాలి అధ్యక్ష. ఇవాళ 2 ప్రధానమైన సామాజిక వర్గాలు, ఇటు దళితులు వర్గీకరణ విషయంలో మొదటి నుంచి స్వాగతిస్తున్నాం, ఈరోజు నివేదికను కూడా తప్పకుండా స్వాగతిస్తాం. కానీ మరొక వైపు బలహీన వర్గాలు, 61% ఉన్న బలహీన వర్గాలకు సంబంధించి కూడా ఈరోజు శాసనసభలో ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అధ్యక్ష. మేము బలహీన వర్గాల విషయంలో మాత్రం ఇవాళ మా శాసనసభ్యులు 38 మంది ఉన్నాం అధ్యక్ష. చాలామంది ప్రిపేర్ అయినారు. బలహీన వర్గాల శాఖ మంత్రిగా పనిచేసిన కమలాకర్ గారు, మా కేపీ వివేక్ గారు, న్యాయవాది మిత్రుడు కాలేరు వెంకటేష్ గారు, మా చింతా ప్రభాకర్ గారు, చాలామంది ప్రిపేర్ అయినారు అధ్యక్ష. అందరం మాట్లాడదాం, మా ఆవేదన చెప్దాం బలహీన వర్గాల పక్షాన. ఎందుకంటే బయట గగ్గోలు పెడతా ఉన్నారు, బయట ఇబ్బంది పడతా ఉన్నారు. సంఖ్య తగ్గింది సమగ్ర కుటుంబ సర్వేతో అనే ధోరణిలో ఇవాళ బయట బీసీ సంఘాలు, కాంగ్రెస్ ఎమ్మెల్సీలతో సహా వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఎస్సీ వర్గీకరణ విషయంలో స్పష్టంగా 100% ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే బీసీల విషయంలో ఏదైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ దగా చేసిందో, 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి బీసీల గొంతు కోసిందో, 51% నుంచి 5% జనాభా తగ్గించి చూపెట్టిందో, దాన్ని తీవ్రంగా నిరసిస్తూ మా పార్టీ తరపున ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తూ బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని, కాంగ్రెస్ పార్టీ చేసిన దగాను నిరసిస్తూ మేమందరం కూడా వాకౌట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష.